అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరొకసారి హెచ్చరికలు జారీ చేయడంపై దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ కేంద్రంపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్ పై సుంకాలు పెంచేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ను హెచ్చరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా చమురు అంశంలో తన అసంతృప్తిని భారత్ కు ఇప్పటికే తెలియజేశారని తెలిపిన ట్రంప్, ప్రధాని మోదీ మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తాను సంతోషంగా లేనన్న విషయం మోదీకి తెలుసునన్న ట్రంప్, తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారత్ రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మనం టారిఫ్లను చాలా వేగంగా పెంచుతామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్ ను శ్వేతసౌధం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలతో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ మెప్పు పొందేందుకు ప్రధాని మోదీ చేసిన పనుల వల్ల ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బలవంతపు కౌగిలింతలు, ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియా పోస్టులు భారత్ కు చాలా తక్కువ మేలు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ లో పోస్టు చేశారు. వైట్ హౌస్ లో ప్రధానమంత్రి మోదీకి ఉన్న మంచి స్నేహితుడు భారత్ పట్ల తన అస్థిర విధానాన్ని కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపకపోతే భారతదేశం నుంచి అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచుతామని ట్రంప్ మరోసారి బెదిరించారు. నమస్తే ట్రంప్, హౌడీ మోదీ కార్యక్రమాలు, బలవంతపు కౌకిలింతలు, అమెరికా అధ్యక్షుడిని ప్రశంసిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎలాంటి మేలు జరగలేదు అని జయరాం రమేష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు భారత్ పై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ గౌరవాన్ని కాపాడలేకపోతుందని సుప్రియా శ్రీనాథే విమర్శించారు. ట్రంప్ భారతదేశాన్ని అవమానిస్తూ ఎగతాళి చేస్తున్నారని సుప్రియా మండిపడ్డారు. అమెరికా ఒత్తిడితో తనను సంతోషపెట్టడానికి రష్యా చమురు దిగుమతిని ప్రధాని మోదీ తగ్గించారని ట్రంప్ అన్నారని, ఇలాంటి వారు నా దేశాన్ని ఎగతాళి చేస్తున్నారని సుప్రియా శ్రీనాథే విమర్శించారు. అయినా కానీ ప్రధానమంత్రి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని, భారత గౌరవాన్ని కాపాడేందుకు వీరిని ఎదిరించలేని మోదీ ఓ బలహీనమైన పెరికివాడు అని సుప్రియా శ్రీనాథే ఎక్స్ లో పోస్టు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ సమర్థించుకుంటూనే వస్తుంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం తప్పనిసరిని భారత్ స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్ రాయితీ ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే దీనిపై అమెరికాలో అసంతృప్తి పెరుగుతోంది. అందుకే ట్రంప్ తరచుగా భారత్ కు హెచ్చరికలు చేస్తున్నారు. ఓవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ భారత్ ను హెచ్చరించడం ఆయన దుందుడుకు స్వభావానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంపై కేంద్రంలోని మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే భారత్ పై అధిక సుంకాలు విధించిన అమెరికా ఇప్పటికే భారత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా మరొకసారి ట్రంప్ భారత్ను హెచ్చరించడంతో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.